నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకుంటున్న టాపిక్ అనుకరణ. అనుకరించడం అంటే కాపీ కొట్టడమే కదండి. మనం సంఘజీవులు, సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి జీవించటం మనం సాగిస్తూ ఉంటాం. ఇది తప్పనిసరిగా ఇతరులను అనుసరిస్తూ వాళ్ళ పద్ధతులను నేర్చుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉంటాం. పెద్దలని అనుకరించి ఇతరులను నడుచుకుంటూ ఉంటారు కదా. మంచి అలవాటు అయితే అది మంచిదే, అనుకరణ మంచిదే. కానీ కొన్ని అనుకరణలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంటాయి. పులికి చారలు ఉన్నాయి, నక్కకి లేవు. పులి బాగుంది కదా అనేసి తీసుకొచ్చి ఆమె బాతలు పెట్టుకుంటుందా? కష్టం కదా. ఈ అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ఈ అలవాట్లు ఎక్కువగా పిల్లల్లోనూ ఆడవాళ్ళల్లోనూ ఇది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, హీరోలాగా వాళ్ళ బట్టలు వేసుకోవటం, వాడు ఎక్కడ చిరిగిన ప్యాంట్ వేసుకుంటే వీడు కూడా అక్కడ చిరిగిన ప్యాంట్ వేసుకోవటం, చిరిగిన షర్ట్లు వేసుకోవటం, హెయిర్ స్టైల్ మార్చుకోవటం. వాడు ఎట్లా చేస్తే వాడు ముందుకు లేకపోతే ముందుకి, లేకపోతే పైకి, లేకపోతే సైడ్కి, అట్లా మనం చూస్తూనే ఉంటాం కదా. అలా హెయిర్ స్టైల్ మార్చేసుకోవటం, వాడి మాట, వాడి నడక, వాడి డైలాగులు, వాడు ఏ విధంగా వాహనాన్ని నడుపుతాడో ఆ విధంగా స్పీడ్గా నడపటం, వెనక ముందు చూసుకోకుండా మక్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నీ నోట్స్ చూసి నేను రాస్తూ ఉంటే నువ్వు ఏ నైట్లో రాసి ఆ బుక్ని ఇలా క్లోజ్ చేసావు అనుకోకుండా లోపల ఒక మక్కి ఉంది, ఒక దోమ ఉంది, అది లోపల ప్రెస్ అయిపోయి చచ్చిపోయింది. నేను నీ పుస్తకం చూసి ఎక్కిస్తున్నప్పుడు మక్కి రాయాలి కాబట్టి అక్కడ దోమ చచ్చిందని నేను కూడా ఒక దోమని పట్టి తెచ్చి అక్కడ పెట్టి చంపి పెట్టడం. అంటే అర్థం చేసుకొని కాదు, మక్కిగా అనుకరించటం. ఇలా చేసుకొని నష్టాలు కూడా కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు. శక్తికి మించి ఇలా చేసుకుంటూ పోతుంటే కొన్ని మనకి నవ్వు తెచ్చి పెడుతూ ఉంటాయండి. ఇది సత్యం. ఈ అనుకరణ చూసి ఏంటి ఇంత పిచ్చిగా అనుకరిస్తున్నాడు వీడు, ఆ వెనక ముందు లేదా, ఆలోచన లేదా అని మనకే నవ్వు వస్తూ ఉంటుంది. గొర్రెల మందల గొర్రె ఒక చెత్త కుప్ప మీదకి వెళ్ళి ఇలా తొంగి చూస్తుంది. ఒకటి చూసి వచ్చిందంటే వెనక ఉన్న అన్ని గొర్రెలు ఒకసారి వెళ్ళి తొంగి చూసొస్తాయి. అందుకనే గొర్రెల మంద అంటారు. ఈ అనుకరణ కూడా దానివల్ల మనకు ఉపయోగమా ఉందా లేదా, ఫ్యాషన్గా ఉన్నామా, ఆ యొక్క స్టైల్ వలన మనలో అందం వస్తోందా, ఇవేమి గమనించుకోరమ్మా, అనుకరించుకుంటూ పోతూ ఉంటారు. ఎంతవరకు జీవితంలో దీని ప్రభావం ఎంతగా చూపిస్తుందో మనం సినిమాలలోనూ చూస్తున్నాం. ఆ సినిమాల నుంచి నిజ జీవితంలో వాస్తవాలని మనం గమనిస్తున్నాం. కాబట్టి జాగ్రత్త వహించండి. కాబట్టి ప్రత్యేకించి కావాలని ఈ అనుకరణ అనే టాపిక్ ఎంచుకొని మీ అందరికీ తెలియజేయటం అవుతుంది. గుడ్డిగా అనుకరించకండి. అవునండి, నేను కూడా పేపర్స్ కరెక్ట్ చేస్తూ ఉంటాను కదా. అప్పుడు కొంతమంది పిల్లలు సేమ్ రోల్ నెంబర్ రాస్తారు, లేదా సేమ్ పేరు కూడా రాస్తారు. వాళ్ళకి నేను కూడా చాలాసార్లు ఉంటాను, మీకు ఆ మాత్రం తెలియదారా, సేమ్ రోల్ నెంబర్ సేమ్ పేరు కూడా రాస్తావేంట్రా కాపీ పెట్టినప్పుడు అని. చాలా నవ్వొస్తాయండి ఇటువంటి విషయాలు. కాబట్టి అంతగా గుడ్డిగా అనుకరించకూడదని కావాలనే ఈ టాపిక్ ఈసారి తీసుకోవటం జరిగిందమ్మా. గుడ్డిగా అనుకరించబోకండి, ఏదైనా ఆలోచించండి, మీకు ఎంతవరకు బాగుంటుందో గమనించుకొని అనుకరిస్తారని భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.